హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. ఇండియా టుడే సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేసాయి గారు డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి మీ మాటల్లో. నేను యాక్చువల్గా ముందు కర్ణాటక అంతా చూశాను. జేఆర్డీఏ వచ్చి ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే తెలుగుదేశంతో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీ, అక్కడ కూడా పొత్తు పెట్టున్నారు. యాక్చువల్గా ఒకప్పుడు బీజేపీయే రూల్ చేసేది, దాన్ని అటువంటిది కాంగ్రెస్ డామినేట్ చేసేసింది తెలంగాణలాగా. బీజేపీని పడగొట్టేసి కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చేసింది కదా. సో ఇతను అన్ని పార్టీల వాళ్ళని, అక్కడున్న సీఎం గారిని, అదేవిధంగా ఇప్పుడు జేఆర్డీ అంటే ఎవరు, కుమారస్వామి, ఓకే, దేవగౌడ గారి అబ్బాయి కుమారస్వామి, ఓకే. సో వాళ్ళని దేవగౌడ గారిని కలలేదు కానీ కుమారస్వామి నాకు బాగా తెలుసు. ఆయన పెద్ద 2-3 సార్లు కలుసుకున్నాం ఎయిర్పోర్ట్లో. సో కుమారస్వామిని కలిశాడు. తర్వాత వచ్చి ఇప్పుడున్న ప్రజెంట్ సీఎంని కలిసి వాళ్ళతో భోజనం చేసి, ఆ ఊర్లో ఉన్న వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి కదా పొద్దుటేనే, అక్కడ వాళ్ళని కలిసి మైసూర్ వెళ్ళి చాలా బాగా చేశాడు. అది తర్వాత ఫ్రీ బస్సులు ఇచ్చి దాళ్ళే కదా మొట్టమొదట ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. బస్సు ఎక్కి ఆ విమెన్ అడుగుతున్నాడు, అందులో 50% మోడీకే చెప్తున్నారు. ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. జనాల్లో అతను కెమెరా మైక్ పెట్టి అడిగింది ఒక ఇన్నోవా వేసుకెళ్ళినట్టున్నారు. ట్యాక్సీ బోర్డు చూశాడు అన్నది. మైసూర్ అంతా వెళ్ళాడు. మైసూర్లో వాకింగ్ ట్రాక్ పార్క్కి వెళ్ళి కొద్దిగా ఎలైట్ పీపుల్ని అడిగాడు. ఒక 4-5 జర్నలిస్టులతో మళ్ళీ ఒక హోటల్కి వెళ్ళారనమాట. మైసూర్లో మరి టిఫిన్ చాలా బాగుంటుంది. కర్ణాటక కదా, మంచి మైసూర్ మసాలా దోశ ఇవన్నీ తింటూ మాట్లాడుకుంటున్నారు అనమాట. 5-6 సీనియర్ జర్నలిస్టులే. వాళ్ళంతా కూడా ఇన్ జనరల్గా ఎవరి మీద గాలి ఉందంటే మోడీ గారి మీద గాలి ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా అది వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు జేడీఎస్తో కలిసి అని ఈ ప్రజెంట్ చీఫ్ సీఎం చెప్తున్నారు అనమాట. దానింట్లో కూడా ఈయన రాగి సంగటి అంటారు కదా, మన ఆ రాగి సంగటితో చికెన్ తోటి తినటం ఇవన్నీ చాలా చాలా బాగా బ్రహ్మాండంగా కండక్ట్ చేశాడు. అన్ని పార్టీ వాళ్ళని కలిసాడు. తర్వాత కొత్తగా మైసూర్ మహారాజా ఫ్యామిలీ నుంచి ఈజ్ ఆల్సో టేకెన్ జాయిన్ విత్ హ్యాండ్స్ విత్ బీజేపీ ఫస్ట్ టైం. అతనితో కూడా చాలా బాగా మాట్లాడాడు. అతను మీ యొక్క రాజా ఫ్యామిలీకి సంబంధించింది ఇప్పుడు నీ మీద పడద్దు అంటే, అది ఎప్పుడో మా ఊళ్ళ మీద ఉంటే వాళ్ళు కట్టిన ప్యాలెస్లు వాళ్ళు అది దాని మీద మా మీద పడ్డం తప్పితే బాగా ఫీలింగ్ లేదన్నాడు అనమాట. బికాజ్ ఈ బిలాంగ్స్ టు దట్ రాజాస్ ఫ్యామిలీ, ఓకే. వడయార్ అంటారు అనమాట ఆ క్యాస్ట్ని, వడయార్స్. సో ఆయన అబ్బాయిని కూడా మాట్లాడాడు. ఈ స్పోక్ వెరీ వెల్. అందరూ క్యాంపెయిన్ చేస్తుంటే వ్యాన్ ఎక్కాడు అతను, రాజ్దీప్. సీనియర్ జర్నలిస్ట్ ఆయన 6 feet 6'1" or 6'2" ఉంటాడు. జుట్టు మెరిసిపోయింది తొందరగానే. ఈల్ బి అరౌండ్ నియరింగ్ 60. ఇండియా టుడేలో వెరీ వెరీ సీనియర్ జర్నలిస్ట్ అనమాట. అది చేసిన తర్వాత దెన్ ఈ వెంట్ టు తమిళనాడు, మెట్ అన్నామలై కుప్స్వామి అని. అన్నామలై ఈజ్ ఎ పర్సన్, IPS ఆఫీసర్, జాయిన్డ్ ఇన్ బీజేపీ, ఓకే. అతన్ని కూడా కోయంబత్తూరులో మీరు నిలబడతారా గెలుస్తారా అని అదొకటి అడిగాడు. తర్వాత స్టాలిన్ కలిశాడు. ఇది ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తాడనమాట. చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాడు, పవన్ కళ్యాణ్ కలుస్తాడు, జగన్ కలుస్తాడు. అదేంటప్పుడు ఇది చాలా చాలా బాగుంది ఇది. ఎందుకంటే వాళ్ళని కలుస్తున్నాడు, కలిసిన తర్వాత వాళ్ళ తరపున మనుషులను అడుగుతున్నాడు, ఇన్ జనరల్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు. ఆ ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఆ విమెన్ అడుగుతున్నాడు. అందులో 75% మోడీ అంటున్నారు. మళ్ళీ చాలామంది ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నారు. ఆ మూల నుంచి ఎవరో ఒక అమ్మాయి వీఆర్ ఆల్వేస్ ఫర్ కుమారస్వామి అంటుంది. దేవగౌడ గారి పార్టీ అనమాట ఇది, ఓకే. సో ఇది ఒక లెవెల్ వరకు సర్వే చేయటం అంటే మనకు డైరెక్ట్గా చూపిస్తున్నాడు. మళ్ళీ బెంగళూరు నుంచి మైసూర్ నుంచి బెంగళూరు వెళ్ళాడు. ఒక ఇన్నోవాలో వెళ్తున్నారనమాట. షూట్ చేసే వ్యక్తి ఉంటాడు ఆయన. ఇది చాలా చాలా బాగుంది యాక్చువల్గా. వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు మన వాళ్ళు సర్వేలు చేశారు, అన్ని సర్వేలు జగన్గా చూపిస్తున్నారని ఒకటి అంటారు. అవన్నీ అబద్ధం చంద్రబాబు నాయుడు గారు అంటారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఫర్గా చేస్తేనేమో వీళ్ళు అబద్ధం అంటారు. ఇది ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు యాక్చువల్గాను. అవును. విత్ ఆల్ ది దే ఆర్ అన్నెసరీ కన్ఫ్యూజింగ్ ద ఓటర్స్. ఈ చేస్తారు కదా సర్దేశాయి చేసిన ఇది చాలా బాగా నచ్చింది నాకు. నేను చాలాసేపు చూసాను నైట్. అది కర్ణాటక, తమిళనాడు,
ఇవన్నీ వెళ్ళి చాలా ఓపిక్గా ఇప్పుడు మా వయసులో వెళ్ళాలి, బై రోడ్ వెళ్ళాలి కదా, ఫ్లైట్లో వెళ్ళిపోయినా కూడా అక్కడ నుంచి బై రోడ్ ఓపికగా 400-500 కిలోమీటర్స్ వెళ్ళాలి, అవును. వెళ్ళిన చోట పది చోట దిగాలి. కాబట్టి అతను చాలా హెల్తీగా ఉన్నాడు. ఆ హోటల్స్కి వెళ్ళటం అలా అక్కడ వాళ్ళ జర్నలిస్టులు ఎవరో వస్తున్నారు, ఇప్పుడు అదొక సింపుల్గానే వెళ్ళిపోయాడు. వెళ్ళి అందరూ రికగ్నైజ్ చేసేస్తారు. ఈ సచ్ ఐ మీన్ వెల్ నోన్ జర్నలిస్ట్ అనమాట. అది అది నాకు బాగా అలాగా కొన్ని సర్వేలు మంచి మంచి యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే అలా చేయాలి, కానీ చేసి దాన్ని చూపించాలి. అలా వాళ్ళు కాదు, పెద్ద పెద్దవాళ్ళు TV9, NTV వాళ్ళు చేయాలి. వాళ్ళ ఇంక్లూడింగ్ ఈటీవీ ఆల్సో, అందులో వాళ్ళకి కావాల్సింది కట్ చేసేస్తారు. ఈటీవీ, TV9 ఎందుకంటే వాళ్ళు కట్ చేయరు కనీసం. అవును. మిగతా టీవీలన్నీ వన్ సైడ్ అయిపోయినాయి కదా, వన్ సైడ్ ఒకటి కాదు, ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏ రజనీకాంత్ వెళ్ళాలి ఆంధ్ర అంతా, అలాగే NTVలో అమ్మాయి ఉన్నారు మెయిన్ ఎవరు, అమ్మాయి వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ గివింగ్ ఏ మోర్ ఇన్సైట్ అండ్ పెర్ఫెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్, ఐ మీన్ ఓటర్స్. సార్, కడప కోర్టు సునీత గారికి, షర్మిల గారికి, అలాగే కూటమికి ఆ వివేకానంద కేసు గురించి మాట్లాడొద్దు, బహిరంగ సభలో మాట్లాడొద్దు, దాని గురించి ప్రస్తావన తేవద్దు అని ఒక స్ట్రాంగ్ డెసిషన్, ఒక షాక్ అని చెప్పాలి. దాని గురించి మీ మాటల్లో. యాక్చువల్గా ఇప్పుడు తొండముదిరి ఊసరవెల్లి అయిపోయినట్టుగా ఆ కేసు, మర్డర్ కేసు ఆఫ్ వివేకానంద రెడ్డి గారిది చాలా పెద్ద లెవెల్లో బ్యాడ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీకి. ఆయన అంటూ ఓడిపోతే దాని గురించి ఓడిపోతాడు అని చెప్పి ఏం సార్ అంటే వెళ్ళి కడప కోర్టులోకి వెళ్ళి వేసారు కేసు. దీన్ని పట్టుకుని వీళ్ళు ఇలాగా ఇచ్చేస్తున్నారని చెప్పేసి అక్కడ చిన్న కోర్టే కాబట్టి ఇట్ హాస్ గివెన్ ఏ ఆర్డర్ సేయింగ్ దట్ నోబడీ షుడ్ టాక్ అబౌట్ దట్ మర్డర్ ఇన్ పబ్లిక్ మీటింగ్స్ అని పెట్టేసింది, ఆర్ మీడియా ఆల్సో. కరెక్టే. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తర్వాత హానర్ చేయాలి కదా, దాన్ని మళ్ళీ ఏదో ఎగతాళిగా చెప్తున్నాడు ఆ మహా టీవీలో. ఎప్పుడు ఇస్తారు అతనికి కూడా కీ. కోర్టు ఇచ్చిన దాన్ని యూ కెనాట్ హెకిల్ చేయకూడదు. కోర్టు హాస్ గివెన్ సంథింగ్ ఎస్, తర్వాత వీళ్ళు ఇంకో కోర్టుకి వెళ్ళి వేకేట్ చేయించుకుంటారనే తర్వాత విషయం. దట్ కోర్ట్ హాస్ గివెన్, యూ మస్ట్ రెస్పెక్ట్ దట్ జడ్జ్మెంట్. సో ఆ విధంగా చేశారు. ఎలా చేశారా, ఎవరు కేసు వేసారా, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరితో వేయించారా, దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కోర్ట్ హాస్ గివెన్ అన్ ఆర్డర్, డోంట్ టాక్, జస్ట్ షటప్ అని, డోంట్ టాక్ అబౌట్ ద మర్డర్ అని. ఆ దెబ్బతోటి దెబ్బైపోయినాళ్ళు, మెయిన్ దెబ్బైపోయినాళ్ళు అని కూటమి. ఓకే, ఇంకా బాబాయ్ హత్య, గొడ్డలే అనరు ఇంకా. అండ్ ఆల్సో షర్మిల రాదు, మర్డర్ చేసిన వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తావు, వాళ్ళని ఎలా నిలబడతావు అని ఆవిడ. అదేవిధంగా ఇది ఎవరో చేశారో మీ అందరికీ తెలుసు అని ఆ అమ్మాయి సునీత. సునీత. ఈ